వచ్చింది 70 వచ్చింది 70 వచ్చినప్పుడు ఇచ్చింది రైతులకు ఇచ్చింది తీసుకోండి అయిపోయినాయి సార్. ఇప్పుడు రోడ్ల మీద వేసిన అక్కడ ఇబ్బంది అందరికీ అవుతున్నాయి. రోడ్ల మీద పొలాలు ఇబ్బంది అవుతుంది. మిషన్లకు పెడుతున్నావు డబ్బులు. ఇది ఏంది ఇంత ఇబ్బంది పెట్టు అంటే రాకన్నా ముందు మీకు తెలియలేదా? ముందు మాట్లాడేందుకు రాలేదా? అట్లా కాదు సార్. మీరు కూడా మిమ్మల్ని కూడా పిలుస్తాము. మాకు పిలిచే అవసరం లేదు సార్. మీకు చెప్పిన మీరే డిసైడ్ చేసుకోవాలి. 60 వస్తుందా 50 వస్తుందా బియ్యం గవర్నమెంట్ 2 కిలోలు తగ్గివ్వను. 2 కిలోలు బియ్యం తగ్గించి 60 తీసుకోవాలి. గవర్నమెంట్ ఏమని కొన్ని కోట్లు వేల కోట్లు పెడుతున్నారు తిరిగినా గవర్నమెంట్ తగ్గివ్వండి సార్. మాకేం సంబంధం సార్? ఇది రైతులకు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? రైతుల మీద చేస్తారా? గవర్నమెంట్ తగ్గించుకోమని 2 కిలోలు బియ్యం 67 ఇవ్వాలి కదా రైస్ మిల్లలు. 65 కాడికి ఇవ్వమను గవర్నమెంట్. వాళ్ళు ఒప్పుకోమని మీరు చేయాలి. మేమెందుకు మాట్లాడాలి? మేము మాట్లాడేది న్యాచురల్ గురించి. అవి పరం వెళ్తుందా నూకే వెళ్తుందా ఉంకే వెళ్తుందా మాకు సంబంధం లేదు. మాకు సంబంధం లేదు సార్. 17 న్యాచురల్ రైస్ మిల్ల బండ్ ఆగదు. న్యాచురల్ గురించి మాకు చెప్పండి. మేము ఒప్పుకుంటాం. పొద్దున అంతేమంటున్నాడు. నాకు అడగ కాళ్ళకు అడగ సిద్ధులు సొసైటీలో ఉన్నారు. లేకుంటే ఏమున్నాడో మాకు చెప్పాలా? చైర్మన్ అయ్యింది మాకు అడగ కాళ్ళకు అడుగు అంటున్నాడు. చైర్మన్ అడగాల వాళ్ళకి అడగాల. మేము అదే ఆయన ఆడ తొక్కలు ఉంటేనే అడిగిన నిలబెట్టి వాళ్ళకి అడుగు అంటాడు. వాళ్ళకి అడగాల. మేము మొన్న కూడా 41 పెట్టి వచ్చినాక ఇంకా అర్ధ కిలో కడి చేసింది. ఇప్పుడు కూడా 41 మేర పెట్టింది. ఏంది అంటే అవు అంతే సార్ చెప్పినాడు. ఏ సార్ చెప్పిండు? సార్ రావాలి కదా ఇక్కడికి. సార్ రావాలి కదా. సార్ ఇక్కడికి రావాలి కదా. 4 కిలోలు తడుపుతో తీసుకుంటున్నారు సార్. 2300 కాడికి కొంటున్నారు సార్. ఇంకా మరి ఇచ్చేది ఏంది? ఇంకా రైతులకు లాభం చేసేది ఏంటి సార్? ఎప్పుడు చెప్తారు? ఇంకా సార్ రైస్ మిల్లాలు 41,500 కట్ చేసుకుని ట్రక్ షీట్ ఇస్తారంట. అప్పుడు నాకు ఇయ్యారంట సార్. ఇప్పుడు దాకా ఒక ట్రక్ షీట్ కూడా ఇవ్వలేదు సార్. ఒకటి కూడా ఇవ్వలేదు. అది కంపల్సరీ 41,500 సంచి కట్ చేసుకుని ట్రక్ షీట్ ఇస్తారంట. అప్పుడు నాకు ఇయ్యారంట. అది మీరే చెప్పాలి సార్. అది అట్లా మరి రైతులు ఒక క్వింటల్ కు 3.5 కిలోలు పోతాయి సార్. 4 కిలోల దాకా తరుగుపోతాయి. నలభై ఒక్కటే తీసుకొని ట్రక్ షీట్ మాత్రం ఇప్పించాలి సార్. మీరు చెప్పండి. అది కాక ఆచార గురించి మేము బాధ్యత. ఉతారు గురించి మాకు సంబంధం లేదు. 13 మ్యాచర్ ఉన్నాయి. ఇప్పుడు 12 మ్యాచర్ మొన్న మొత్తం జిల్లా మొత్తం మన పొడికి ఒక్కటి కాదు కదా. ఒకటి మీరు ఒకటి ఆలోచించారు. 41,500 మీరు ఎక్కడ ఏ సొసైటీలో అడగండి. మొత్తం జిల్లా మొత్తం ఎక్కడైనా 41 కిలోలు తీసుకుంటున్నా 40 కిలోలు తీసుకుంటున్నా. 20 సంవత్సరాల వాళ్ళు దోసుకుంటున్నారు సార్. అట్లా రైస్ మిల్లాలు దోసుకుంటున్నారు. అది కానే కాదు.
అది యాసంగి సార్, ఎండాకాలం పంట, ఎండాకాలం పంట. యాసం కూడా సేమ్ ఉంది కదా, అక్కడ కూడా తక్కువ లేదు కదా. అంతే. 15 రోజుల కింద 15 రోజుల కింద మేము చెప్పినాం. 15 రోజుల కింద ఏం చెప్పినాం సార్? అట్లాగా సార్, ఏ రైతుకు 5,000 రూపాయలు వేయాలి అకౌంట్లో, మరి ఏ రైతుకు 5,000 వేయాలి, 2 కోట్ల రూపాయలు చేస్తున్నారు. ఓడేస్తాడు, ఓడి పైసలు ఓడేస్తాడు. మరి మన పైసలుగా తిన్నది, ఇప్పుడు మన పైసలు కదా తిన్నది. సార్ మీటింగ్ ఎప్పుడు పెడతారు మీరు? మీటింగ్ 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 ఉండాలి. మీకు 10 days డిలే చేశారు. మీ కార్యం 10 days ఏంటండి? మేము ఆందోళన చేస్తాం, మేము ఆందోళన చేయాలి. మేము ఏదన్నా ఫ్రీలో కూర్చున్నాం, కలెక్టర్ గారు ఫ్రీలో కూర్చుంటాం సార్. మరి సబ్ కలెక్టర్ గారు వస్తారు. పొద్దంగల్ కలెక్టర్ సార్ అసలు మీరు ఎంత చెప్పారు? 41 చెప్పారు. 41 చెప్పింది సార్, మీరు పొద్దుగా వచ్చిన 41 చెప్పారు. మీరు 41 చెప్పారు సార్. 41 చెప్పారు మీరు. ఇంకెక్కడ తీసుకుంటున్నారు? ఇంకా 500 పెంచు. సమస్య పరిష్కారం కాకపోతేనే రోడ్ మీద క్వింటల్ 4 కిలోలు అంటే పచ్చి వడ్లే క్వింటల్ 4 కిలోలు తీసుకుంటారు. క్వింటల్ 3 కిలోలు 70 కిలోలు 4 కిలోలు అంటే రైతు ఎక్కడికి వెళ్తారు? రోజు 3-4 మండలాలు తిరిగి లారీలు ఖాళీ చేపిస్తున్నారు. ఆయన ఇక్కడ 4-5 రైస్ మిల్లు లారీలు ఆగిపోయినాయి, 20-30 లారీలు ఆగిపోయినాయి. ఆయన వచ్చి 2 or 3 hours హాస్పిటల్ నుంచి బయటకు రావట్లేదు. కనీసం మాతో మాట్లాడి ఆయన రైస్ మిల్ విజిట్ చేస్తాయన్న ఆ లారీలు ఖాళీ అవుతాయి కదా సార్. ఒక విషయం సార్, ఈయన రైతు సార్, ఈయన పొద్దున ఒక రైస్ మిల్ లారీ తీసుకొని వెళ్ళాడు. ఈయన కాట తీసుకొని వెళ్ళిండు. పొద్దున 2 గంటలు 3 గంటలు ఆపుతున్నాడు. ఏమైనా చెప్పు, వాళ్ళు ఏమంటున్నారు? తూకం వస్తారు ఏం చేయాలి చెప్పండి. మరి మేము ఎందుకు రాలేదు సార్? ప్రజల వద్దకు పెద్ద పెద్ద మినిస్టర్ 6 నెలల పంట మాట్లాడతాం, విజిట్ చేయమని భయపడతారు సార్. మాకు బాగుండదు సార్. మేము నిన్న కూడా సార్కు ఫోన్ చేసి చెప్పిన మా బాధ మాకు సంబంధం లేదన్నారు. సంబంధం లేదంటే 15 రోజుల కింద చేసినప్పుడు బయటకు వచ్చి మైక్ లో మాట్లాడి కరుగు లేకుండా మాట్లాడతారు. తగ్గినట్టే ఆయనడికి రాకపోవడానికి కారణం ఏంటి? అదొకటి అక్కడికే పోయి స్టేట్మెంట్ అక్కడ 2-3 రైతులు వస్తారా? పర్లేదు రండి, నేను అడుగు బయట నా బాధ్యత మీరు వచ్చి 2 నిమిషాలకు రైతులు కళ్ళ కింద కనబడతలేదు సార్. అంటారు రైతులు అడిగేది ఏం లేదు. బయటకు రావుతారు రైస్ మిల్లు 3 నెలలకు రైస్ మిల్లు కడుతున్నారు. మళ్ళీ చూడండి ఒకసారి, మీరు అందరు వస్తే అక్కడనైనా మాట్లాడిస్తాం. అందరినీ గుర్తుపెట్టుకోండి, రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ చేసి అందరికి ఇబ్బంది పెట్టకూడదు. మీకున్న బాధ ఆయనకు లేదు సార్. ఆయన కూడా
లేకుంటే సబ్ కలెక్టర్ సార్ ఎంఆర్ఓ ఎక్కడ తీసుకుంటారనేది రోడ్డు మీద కూర్చున్నాం సార్. ఇది 10 రోజుల కింద ధర్నా చేసినాం సార్. ఎంఆర్ఓ గారు మా డిమాండ్ చెప్పినాం. 10 రోజుల నుంచి ఇప్పటిదాకా ఏం లేదు. నిన్న నుంచి ఇంకా ఎక్కడ తీసుకుంటున్నారు? ఇంకా 500 పెంచుతున్నారు. సమస్య పరిష్కారం కాకపోతేనే రోడ్ మీద క్వింటల్ 4 కిలోలు అంటే పచ్చి వడ్లే క్వింటల్ 4 కిలోలు తీసుకుంటారు. క్వింటల్ 3 కిలోలు 70 కిలోలు 4 కిలోలు అంటే రైతు ఎక్కడికి రోజు 3-4 మండలాలు తిరిగి లారీలు ఖాళీ చేపిస్తున్నారు. ఆయన ఇక్కడ 4-5 రైస్ మిల్లు లారీలు ఆగిపోయినాయి, 20-30 లారీలు ఆగిపోయినాయి. ఆయన వచ్చి 2 or 3 అవర్స్ హాస్పిటల్ నుంచి బయటకు రావట్లేదు. కనీసం మాతో మాట్లాడి ఆయన రైస్ మిల్ విజిట్ చేస్తాయన్న ఆ లారీలు ఖాళీ అవుతాయి కదా సార్. ఒక విషయం సార్, ఈయన రైతు సార్ పొద్దున ఒక రైస్ మిల్కి లారీ తీసుకొని వెళ్ళాడు. ఈయన కాట అయినా తీసుకొని వెళ్ళిండు. పొద్దున 2 గంటలు 3 గంటలు ఆపుతున్నాయి. ఏమైనా చెప్పు వాళ్ళు ఏమంటున్నారు? తూకం వస్తారు ఏం చేయాలి చెప్పండి. మరి మేము ఎందుకు రాలేదు సార్? ప్రజల వద్దకు పెద్ద పెద్ద మినిస్టర్ 6 నెలల పంట మాట్లాడతాం. విజిట్ భయపడతారు సార్. సార్కు ఫోన్ చేసి చెప్పిన మా బాధ మాకు సంబంధం లేదండి. సంబంధం లేదంటే 15 రోజుల కింద చేసినప్పుడు బయటకు వచ్చి మైక్ లో మాట్లాడి కరుగు లేకుండా మాట్లాడతారు. తగ్గినట్టే ఆయనడికి రాకపోవడానికి కారణమైంది. అదొకటి ప్రతి ఒక్కరు అక్కడికే పోయి స్టేట్మెంట్ అక్కడ ఇద్దరు రైతులు వస్తారా? పర్లేదు రండి, నేను అడుగు బయట నా బాధ్యత నా బాధ్యత. మీరు వచ్చి 2 నిమిషాలకు రైతులు కళ్ళ కింద కనబడతలేదు సార్. అంటారు రైతులు అంటారు బయటకు రావట్లేదు రైస్ మిల్లు. 3 నెలలకు రైస్ మిల్లు కడుతున్నారు. మళ్ళీ చూడండి ఒకసారి, మీరు అందరు వస్తే అక్కడనైనా మాట్లాడిస్తా. అందరినీ కూర్చోబెట్టుకోండి, మాట్లాడిస్తా. గుర్తుపెట్టుకోండి, రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ చేసి అందరికి ఇబ్బంది పెట్టకూడదు. మీకున్న బాధ ఆయనకు లేదు సార్. ఆయన కూడా లేకుంటే సబ్ కలెక్టర్ వచ్చింది 70 వచ్చింది 70 వచ్చినప్పుడు ఇచ్చిన రైతులకు నేను ఇప్పుడు రైస్ మిల్ సొసైటీతో ఒక మీటింగ్ తీసుకుంటాం. తీసుకోండి. అయిపోయినాయి సార్. ఇప్పుడు రోడ్ల మీద వేసిన అక్కడ ఇబ్బంది అందరికీ అవుతున్నాయి. రోడ్ల మీద పొలాలు ఇబ్బంది అవుతుంది. మిషన్లకు పెడుతున్నావు డబ్బులు. ఇది ఏంది ఇంత ఇబ్బంది పెట్టుడు? అంటే రాకన్నా ముందు మీరు తెలవలేదా? ముందు మాట్లాడే ఎందుకు రాలేదా? అట్లా కాదు సార్. 41 కన్నా ఎక్కువ మీరు కూడా మిమ్మల్ని కూడా పిలుస్తాము. మీ పిలిచే అవసరం లేదు సార్. మీకు చెప్పి మీరే డిసైడ్ చేసుకోవాలి. 60 వస్తుందా 50 వస్తుందా బియ్యం గవర్నమెంట్ 2 కిలోలు తగ్గివ్వను. 2 కిలోలు బియ్యం తగ్గించి 67 ఇవ్వాలి కదా. 65 తీసుకోవాలి గవర్నమెంట్. ఏమని కొన్ని కోట్లు వేల
గవర్నమెంట్ తగ్గింది సార్, మాకేం సంబంధం సార్? ఇది రైతులకు ఎందుకు ఇబ్బంది పెడుతుంది? రైతుల మీద చేస్తారా? గవర్నమెంట్ తగ్గించుకోమని 2 కిలోలు బియ్యం 67 ఇవ్వాలి కదా రైస్ మిల్లలు, 45 కాడికి ఇవ్వమను గవర్నమెంట్. వాళ్ళు ఒప్పుకోమని మీరు చేయాలి. మేమెందుకు మాట్లాడాలి? మేము మాట్లాడేది మ్యాచర్ గురించి. అవి పరం వెళ్తుందా, నూకి వెళ్తుందా, ఉంకి వెళ్తుందా, మాకు సంబంధం లేదు. మాకు సంబంధం లేదు సార్. 17 మ్యాచర్ రైస్ మిల్ల బండ్లాగదు రైతులు. మ్యాచర్ గురించి మాకు చెప్పండి, మేము ఒప్పుకుంటాం. ఏమున్నాడో మాకు చెప్పాలా? చైర్మన్ అయ్యింది మాకు అడగక వాళ్ళకి అడుగు అంటాడు. చైర్మన్ అడగాల, వాళ్ళకి అడగాల. మేము అదే ఆయన ఆడ తొవ్వలు ఉంటేనే అడిగిన నిలబెట్టి వాళ్ళకి అడుగు అంటాడు, వాళ్ళకి అడగాల. మేము మొన్న కూడా 41 పెట్టి వచ్చినాక ఇంకా అద్దకి లెక్క కడి చేసింది. ఇప్పుడు కూడా 41 మేర పెట్టింది. ఏంది అంటే అవు అంతే సార్ చెప్పినాడు. ఏ సార్ చెప్పిండు? సార్ రావాలి కదా ఇక్కడికి, సార్ రావాలి కదా, సార్ ఇక్కడికి రావాలి కదా. 4 కిలోలు తరుపుతో తీసుకుంటున్నారు సార్. 2300 కాడికి కొంటున్నారు సార్. ఇంకా మరి ఇచ్చేది ఏంది? ఇంకా రైతులకు లాభం చేసేది ఏంటి సార్? ఎప్పుడు చెప్తారు? ఇంకా అది కానే కాదు. అది యాసంగి సార్, ఎండాకాలం పంటాయి. అంతే 15 రోజుల కింద 15 రోజుల కింద మేము చెప్పినాం. 15 రోజుల కింద ఏం చెప్పినాం అట్లాగా సార్? ఏ రైతుకు 5,000 రూపాయలు వేయాలి అకౌంట్లో? మరి ఏ రైతుకు 5,000 వేయాలి? 2 కోట్ల రూపాయలు చేస్తున్నారు. మరి మన పైసలుగా తిన్నది. ఇప్పుడు మన పైసలుగా తిన్నది. సార్ మీటింగ్ ఎప్పుడు పెడతారు? మీరు మీటింగ్ మీటింగ్ ఉండాలి. మీరు 10 days డిలే చేస్తారు. మేము ఆందోళన చేస్తాం. మేము ఆందోళన చేయాలి. మేము ఏదన్నా ఫ్రీలో కూర్చున్నాం. కలెక్టర్ గారు ఫ్రీలో కూర్చుంటాం సార్. మరి కలెక్టర్ గారు వస్తారు. పొతంగల్ కలెక్టర్ సార్ వస్తే మీరు ఎంత చెప్పారు? 41 చెప్పారు సార్. మీరు పొద్దుగా వచ్చిన 41 చెప్పారు. మీరు 41 చెప్పారు సార్. 41 చెప్పారు మీరు. జై జవాన్, జై జవాన్, జై కిసాన్.
పలుకుతున్న ఎంఆర్ఓ వెంటనే రైతు పిల్లలకు మద్దతు పలుకుతున్న ఎంఆర్ఓ వెంటనే రైతు పిల్లలకు మద్దతు పలుకుతున్న ఎంఆర్ఓ వెంటనే జై జవాన్ జై జవాన్ తరుగు పేరుతో రైతులను దోచుకోవడమా జై జవాన్ జై జవాన్ ఎక్కడ తీసుకుంటారని రోడ్డు మీద కూర్చున్నాం సార్. ఇది 10 రోజుల కింద ధర్నా చేసినాం. ఇంకెక్కడ తీసుకుంటున్నారు? ఇంకా 500 పెంచు. సమస్య పరిష్కారం కాకపోతేనే రోడ్డు మీద వచ్చినాం. రోడ్డు మీద సమస్య 4 కిలోలు అంటే పచ్చి వడ్లే క్వింటల్ కు 4 కిలోలు తీసుకుంటారు. క్వింటల్ 3 కిలోలు 70 కిలోలు 4 కిలోలు అంటే రైతు ఎక్కడికి వెళ్తారు? రోజు 3-4 మండలాలు తిరిగి లారీలు ఖాళీ చేపిస్తున్నారు. ఆయన ఇక్కడ 4-5 రైస్ మిల్లు లారీలు ఆగిపోయినాయి, 20-30 లారీలు ఆగిపోయినాయి. ఆయన వచ్చి 2 or 3 అవర్స్ హాస్పిటల్ నుంచి బయటకు రావట్లేదు. కనీసం మాతో మాట్లాడి ఆయన రైస్ మిల్ విజిట్ చేస్తాయన్న ఆ లారీలు ఖాళీ అవుతాయి కదా సార్. ఒక విషయం సార్, ఈయన రైతు సార్, పొద్దున ఒక రైస్ మిల్కి లారీ తీసుకొని వెళ్ళాడు. ఈయన కాట అయినా తీసుకొని వెళ్ళిండు. పొద్దున 2 గంటలు 3 గంటలు ఆపుతున్నాడు. ఏమైనా చెప్పు వాళ్ళు ఏమంటున్నారు? తూకం వస్తారు ఏం చేయాలి చెప్పండి. మరి మేము ఎందుకు రాలేదు సార్? ప్రజల వద్దకు పెద్ద పెద్ద మినిస్టర్ 6 నెలల పంట మాట్లాడతాం. విజిట్ భయపడతారు సార్. మాకు బాగుండదు సార్. నిన్న కూడా సార్కు ఫోన్ చేసి చెప్పిన మా బాధ మాకు సంబంధం లేదన్నారు. సంబంధం లేదంటే 15 రోజుల కింద సారే బయటకు వచ్చి మైక్ లో మాట్లాడి కరుగు లేకుండా మాట్లాడతారు. తగ్గినట్టే ఆయనడికి రాకపోవడానికి కారణమైంది. అదొకటి ప్రతి ఒక్కరు అక్కడికే పోయి స్టేట్మెంట్ పర్లేదు రండి, నేను అడుగు బయట నా బాధ్యత నా బాధ్యత. మీరు వచ్చి 2 నిమిషాలకు రైతులు కళ్ళ కింద కనబడతలేదు సార్. అంటారు రైతులు బయటకు రావట్లేదు రైతు పిల్లలు. 3 నెలలకు రైతు పిల్లలు కడుపులలో. మళ్ళీ చూడండి ఒకసారి, మీరు అందరు వస్తే అక్కడనైనా మాట్లాడిస్తా. అందరినీ కూర్చోబెట్టుకోండి, మాట్లాడిస్తా. గుర్తుపెట్టుకోండి, రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ చేసి అందరికి ఇబ్బంది పెట్టకూడదు. మీకున్న బాధ ఆయనకు లేదు సార్. ఆయన కూడా లేకుంటే సబ్కల ఉన్నాడా లేకుంటే ఏమున్నాడా మాకు చెప్పాలా? చైర్మన్ అయ్యింది. మాకు అడగకు, వాళ్ళకి అడుగు అంటున్నాడు. చైర్మన్ అడగాల, వాళ్ళకి అడగాల. అదే ఆయన అడిగిన నిలబెట్టి అడిగేమంటాడు, వాళ్ళకి అడుగు అంటాడు, వాళ్ళకి అడగాల. మేము మొన్న కూడా 41 పెట్టి వచ్చినాక ఇంకా దగ్గర కడిగేసింది. ఇప్పుడు 41 ధర పెట్టింది. ఏంది అంటే అంతే సార్ చెప్పినట్టు సార్ రావాలి. అతనికి సార్ రావాలా? 4 కిలోలు తక్కువ తీసుకుంటున్నారు సార్. 2300 కడికి కొంటున్నారు సార్. ఇంకా ఇచ్చేది ఏంది? రైతులకు లాభం చేసేది ఏంటి సార్? ఎప్పుడు చెప్తారు? ఇంకా చేసుకోవాలి కదా. ఇప్పుడు అది ఎంత 10 లారీలు ఎక్కడెక్కడ ఆగినాయి? ఇంకా వేరే స్కీలు ఇంకా అంటే ప్రాబ్లం క్వాంటిటీ అంటే తక్కువ వచ్చిందనే. ఓకే
ప్రాబ్లం చేయనప్పుడు నువ్వు లాగదు కదా, ఇప్పుడు అయిపోవాలి కదా మరి. ఇక్కడ రైస్ మిల్ అన్లోడ్ అయితే లేదు, తరుగు ప్రాబ్లం ఉందంటే తరుగు ఎక్కడన్నా ఉంటే ప్రాబ్లం నాకు చెప్పు. రైస్ మిల్ వాళ్ళు నీకు ఇబ్బంది పెట్టి ఎక్కడన్నా అన్లోడ్ చేయకుండా నా దృష్టికి తీసుకురావాలి. కానీ మెడికల్ మాట్లాడండి. మరి ఇక్కడ ఉంటే నా దృష్టికి ప్రాణి ఏ గ్రామాలు ఇంకా 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 అంటే మీదే విషయం. ఒక విషయం పొద్దున ఒక రైస్ మిల్కి లారీ తీసుకొని వెళ్ళాడు. నేను కాట అయినా తీసుకొని వెళ్ళిండు. పొద్దున 2 గంటలు 3 గంటలు ఆపుతున్నాయి. ఏమయ్యా చెప్పు, వాళ్ళు ఏమంటున్నారు? తూకం వస్తారు చెప్పండి. మరి మేము ఎందుకు రావాలి సార్? ప్రజల వద్దకు పెద్ద పెద్ద మినిస్టర్ మాట్లాడతాం. సార్కు ఫోన్ చేసి చెప్పినాం నిన్న మా బాధ. మాకు సంబంధం లేదన్నారు. సంబంధం లేదంటే 15 రోజుల కింద చేసినప్పుడు బయటకు వచ్చి మైక్ లో మాట్లాడి తరుగు లేకుండా మాట్లాడతాను మాటిస్తేనే ఆ రోజు దీనికి రైస్ మిల్లర్స్ వచ్చినప్పుడు చెప్పడం ఇదే విషయం తప్పితే ఇంకోటి జరగట్లేదు. పెత్తనం చేస్తాం, లీడర్లు వచ్చి కూర్చున్నారు కరెక్ట్ కాదు సార్. మేము ఇక్కడనే ఆందోళన చేస్తాం, వెంటనే వస్తాం మేము. మీరు ఒకవేళ రైస్ మిల్లర్స్ ముసుగులో నాయకులు వచ్చి కూర్చుంటా ఉంటే మాత్రం ఊరుకునేది లేదు. ప్రొపరేటర్లు మాత్రమే రావాలి, ఓనర్లు మాత్రమే రావాలి. బయట నాయకులు వచ్చి కూర్చుంటాం, లోపల కర్ర పెత్తనం చేస్తాం మేము ఇక్కడ అంటే మాత్రం ఊరుకునేది లేదు. మేము వెంటనే ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ముట్టడి చేస్తాం. ఇక్కడనే క్లియర్ చెప్తున్నాం మేము. చెప్తాం ప్రొపరేటర్లు మాత్రమే రమ్మని. మిల్లర్ లారీ ఆపేసి మేము ఇంత కటింగ్ చేసుకుంటాం అంటే ఎవరు ఒప్పుకోరు. ఈ వర్షాకాలం కూడా సెక్రటరీ 41 పెట్టిండు. నిన్న ఆయన కూడా ఫోన్ చేసి 41,500 పెట్టమంటే పెట్టిండు. అక్కడ లోడ్ పోయినాక 5 క్వింటాలు అలాగే టచ్ షీట్లు వచ్చేసి బిల్లులు కొట్టేశారు. కొట్టిన తర్వాత దాన్ని ఏం చేయలేరు. అలా టచ్ షీట్లు వచ్చి బిల్లింగ్ అయిపోయిన పరిస్థితి ఏంటి సార్? సార్ బిల్లింగ్ అయిపోయిన పరిస్థితి సార్. అలాగే బిల్లింగ్ అక్కడ 8 సంచులు కట్టాయి అంటే 3 క్వింటాలు పోయినాయి. మాయి 3 క్వింటాలు 10,000 రూపాయలు. ఇది అసలు ఎవరు భరాయించాలి? సార్ మస్తు దోసుకుంటారు సార్. ఇది మీకు ఐడియా లేదు. రైస్ మిల్లర్ సెక్రటరీ మీ దగ్గర రానిస్తలేదు సార్. ఆయన పిలిపిరి, ఆయన చెన్ని పట్టినప్పుడు చెన్ని పెట్టుకొని చెప్తారు. ఏసీ రూమ్ లో కూర్చొని చెప్తారు చెన్ని రోడ్ ఎక్కి వెళ్తారు రైతు కష్టం. రోడ్డు వెళ్తారు రైతు కష్టం.
రైతులు కడుపు మండి రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే కొత్త నాటకం ఏందయ్యా అంటే ఉతారు రావట్లేదు. ఈయన పేరు మామిడి అశోక్, రైతు. ఈయన నిన్న వడ్లు కోటగిరి సొసైటీ కోటగిరి మండల కేంద్రంలో ఒక రైస్ మిల్కి పంపిస్తే అక్కడ రైస్ మిల్ పొద్దున ఖాళీ చేయమంటే దానికి ఉతారు లేదు, నేను ఖాళీ చేయంటాడు. నాకు 5-6 కిలోలు లాస్ వస్తుంది బియ్యం, నేను తీసుకోను అంటాడు. ఎందుకు ఖాళీ చేయాలంటే మాకు ఆఫీసర్లు ఉతారు వస్తాయని తీసుకోమని తీసుకోవద్దు అన్నారు అంటున్నారు. నేను ఏమంటున్నా, ఆఫీసర్లు ఉతారు వస్తాయని తీసుకోమని చెప్పినప్పుడు ఆ ఆఫీసర్లు కాటా పెట్టకండి అయ్యా, కాటానే పెట్టకండి. రోడ్ల మీద వడ్లు ఉంటాయి, కాటా పెట్టమాకండి. అంటే ఒక చేత్తో కొడతారు, ఒక చేత్తో తుడుస్తారా? మీరే కాటా పెట్టి రైస్ మిల్ దగ్గర తీసుకుపోయి అక్కడ ధాన్యం నుంచి రైతు అక్కడ పడుకోవాలన్నా పోయి అక్కడ. అంటే ఈ రైతు పోయి అక్కడ రైస్ మిల్లర్తోని ఏదో ఒక లాలూచి పడాలి. ఏం పడాలి? ఒక 4 క్వింటాలు 5 క్వింటాలు 6 క్వింటాలు తరిగిస్తానైనా లారీ ఖాళీ చేసుకొని ఈ రైతు పోయి అక్కడ ప్రాధేయపడాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఆఫీసర్లే రైతులని ఉద్దేశపూర్వకంగా ఒక రకమైన దోపిడీ రైతులతో చేయిస్తున్నారు. అంటే మేము కాటా పెడతాం, మీరు వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, వెళ్ళి రైస్ మిల్లర్తో మాట్లాడుకోండి, ఉతారు రావట్లేదు. అవునాయా, ఉతారు వచ్చిన రోజు మీరు చెప్పిండ్రా? ధాన్యం బాగున్న రోజు, ధాన్యం అంతా బాగున్న రోజు, ఉతారు బాగా వచ్చిన రోజు మంచి వాటిలను చూసుకోపోయి మీరు సొసైటీ సీఈఓలకు లేకపోతే మార్కెట్ కమిటీ అధికారులకు మాట్లాడుకొని, సార్ నాకు ఈ వడ్లు నా రైస్ మిల్కి పంపండి, ఈ వడ్లు బాగున్నాయని మరి లారీల వడ్లు ఆ రోజు ఖాళీ చేసుకున్న రోజు మీకు గుర్తుకు రాలేదా? ఈరోజు ప్రకృతి అనుకూలించక, వాతావరణం బాగాలేక వడ్లు ఊసపోయి రైతులు ఇబ్బంది పడుతుంటే ఉతారు రావట్లేదు అంటే రైతులు కూర్చోబెట్టడం, ఉతారు రాకపోతే ఆ కాంటా పైన రైతును కూర్చోబెట్టుకొని కాబట్టి మిల్లర్స్ వచ్చి మీ సమస్యలు ఏమైనా ఉంటే అధికారులకు చెప్పుకోండి, కానీ రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితి తెస్తే మాత్రం ఊరుకునేది లేదు. రేపటి సాయంత్రంలో సమస్య పరిష్కారం కాకపోతే ఎల్లుండి ఇదే తహసీల్దార్ కార్యాలయం వంట వార్పు కార్యక్రమం పెడతాము. రోజంతా ఇక్కడనే కూర్చుంటాం, కానీ ఆందోళన మాత్రం విరమించేది లేదు. శాంతియుతంగా ఇక్కడ వంట వార్పు కార్యక్రమం పెట్టి నిరసనకు దిగడం జరుగుతుంది. రైతులందరూ కూడా తమకు జరుగుతున్న అన్యాయం పైన తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. 2 అంశాలపైనే ప్రధాన డిమాండ్లు. ఒకటి తరుగు, రెండవది ఉతార్ పేరిట మోసం. ఈ ఉతార్ పేరిట రైతులను రైస్ మిల్కి పిలిపించుకొని వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తారు. లారీ ఖాళీ చేయకుండా సెటిల్మెంట్ చేసుకునేందుకు బెదిరింపులకు గురి చేస్తున్నారు. అంటే నీ ధాన్యంలో ఉతారు లేదు, రావట్లేదు, మాకు ఈ ధాన్యాన్ని మేము దించుకోమని బెదిరింపులకు గురి చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మేము చెప్తున్నాం, జిల్లా కలెక్టర్ గారు క్లియర్గా చెప్పారు, ధాన్యం ఎప్పుడైతే రైస్ మిల్కి వస్తుందో 24 గంటల లోపల ఖాళీ చేయాలని చెప్పారు. కలెక్టర్ గారు ఆదేశాల మేరకు రైస్ మిల్ అందరూ కూడా 24 గంటల లోపల ఖాళీ చేయాలి. ఉతారు రాకపోతే మీరు అధికారులతో మాట్లాడుకోండి. రైస్ మిల్లర్సు రైతులను ఇబ్బందికి గురి చేయొద్దు. ఏ రైతును కూడా రైస్ మిల్లుకు పిలవద్దు. మీరు ఏ కాటా ఎవరు చేసి పంపిస్తున్నారో, ఐకేపీ వాళ్ళ, సొసైటీ వాళ్ళ, ఎవరు చేసి పంపిస్తున్నారో వాళ్ళతో మాట్లాడుకోండి. రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దు. రెండవది, తహసీల్దార్ గారు రేపు రైస్ మిల్లర్స్తోని కాంటా నిర్వాహకులందరితో రేపు మీటింగ్ పెడతామని చెప్పారు కోటగిరిలో. వాళ్ళతో పెట్టినప్పుడు మేము ప్రధానమైన డిమాండ్ ఒక్కటే, మీరు రైస్ మిల్లర్లు ఒకవేళ ఒప్పుకోకపోతే ఆ రైస్ మిల్ కాకపోతే ఆ రైస్ మిల్ బ్లాక్ లిస్ట్లో పెట్టండి, వేరే రైస్ మిల్కి అలాట్మెంట్ ఇవ్వండి. వేరే రైస్ మిల్ చాలా ఉన్నాయి, తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి, కాబట్టి వేరే రైస్ మిల్కి ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాం మేము. మూడవది, ఎవరైతే రేపు మీటింగ్కు రైస్ మిల్ ఎంఆర్ఓ గారికి మాట్లాడడం జరిగింది. ఎంఆర్ఓ గారు మాకు హామీ ఇచ్చారు, నేను సంబంధిత అధికారులను పిలిపించి రేపు కూర్చోబెట్టి మాట్లాడతా అని చెప్పారు. మేము కూడా దానికి ఒప్పుకున్నాము. రేపు ఒకవేళ మాట్లాడకుండా మళ్ళీ అదే తరుగు తీస్తా అంటే రైతులందరం కలిసి మళ్ళీ ధర్నా చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈరోజు కోటగిరి మండల కేంద్రంలో రైతులందరూ కూడా తమకు జరుగుతున్న అన్యాయం పైన తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. 2 అంశాలపైనే ప్రధాన డిమాండ్లు. ఒకటి తరుగు, రెండవది ఉతార్ పేరిట మోసం. ఈ ఉతార్ పేరిట రైతులను రైస్ మిల్కి పిలిపించుకొని వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. లారీ ఖాళీ చేయకుండా సెటిల్మెంట్ చేసుకునేందుకు బెదిరింపులకు గురి చేస్తున్నారు. అంటే నీ ధాన్యంలో ఉతారు లేదు, రావట్లేదు, మాకు ఈ ధాన్యాన్ని మేము దించుకోమని బెదిరింపులకు గురి చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మేము చెప్తున్నాం, జిల్లా కలెక్టర్ గారు క్లియర్గా చెప్పారు, ధాన్యం ఎప్పుడైతే రైస్ మిల్కి వస్తుందో 24 గంటల లోపల ఖాళీ చేయాలని చెప్పారు. కలెక్టర్ గారు ఆదేశాల మేరకు రైస్ మిల్ అందరూ కూడా 24 గంటల లోపల ఖాళీ చేయాలి. ఉతారు రాకపోతే మీరు అధికారులతో మాట్లాడుకోండి. రైస్ మిల్లర్సు రైతులను ఇబ్బందికి గురి చేయొద్దు. ఏ రైతును కూడా రైస్ మిల్లుకు పిలవద్దు. మీరు ఏ కాటా ఎవరు చేసి పంపిస్తున్నారో, ఐకేపీ వాళ్ళ, సొసైటీ వాళ్ళ, ఎవరు చేసి పంపిస్తున్నారో వాళ్ళతో మాట్లాడుకోండి.
రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దు. రెండవది, తహసీల్దార్ గారు రేపు రైస్ మిల్లర్స్తోని కాంటా నిర్వాహకులు అందరితో రేపు మీటింగ్ పెడతామని చెప్పారు కోటగిరిలో. వాళ్ళతో పెట్టినప్పుడు మేము ప్రధానమైన డిమాండ్ ఒక్కటే, మీరు రైస్ మిల్లర్ ఒకవేళ ఒప్పుకోకపోతే ఆ రైస్ మిల్ కాకపోతే ఆ రైస్ మిల్ బ్లాక్ లిస్ట్లో పెట్టండి, వేరే రైస్ మిల్కి అలాట్మెంట్ ఇవ్వండి. వేరే రైస్ మిల్ చాలా ఉన్నాయి, తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి, కాబట్టి వేరే రైస్ మిల్కి ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాం మేము. మూడవది, ఎవరైతే రేపు మీటింగ్ రైస్ మిల్ యజమానులు ఉన్నారో వాళ్ళు మాత్రమే రావాలి. రైస్ మిల్ యజమానులు మాత్రమే వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇది రైతుల సమస్య, రైతుల వ్యవహారం కాబట్టి మిల్లర్స్ వచ్చి మీ సమస్యలు ఏమైనా ఉంటే అధికారులకు చెప్పుకోండి, కానీ రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితి తెస్తే మాత్రం ఊరుకునేది లేదు. రేపటి సాయంత్రంలో ఒక సమస్య పరిష్కారం కాకపోతే ఎల్లుండి ఇదే తహసీల్దార్ కార్యాలయం వంట వార్పు కార్యక్రమం పెడతాము. రోజంతా ఇక్కడనే కూర్చుంటాం, కానీ ఆందోళన మాత్రం విరమించేది లేదు. శాంతియుతంగా ఇక్కడ వంట వార్పు కార్యక్రమం పెట్టి నిరసనకు దిగడం జరుగుతుంది.